హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ మిషన్కి తేడా ఏంటి అని అయితే ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. సో అంటే వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి, సో వీటిలో ఏమేమి స్టిచ్చెస్ అంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయి అని అయితే అడిగారనమాట. సో ఈ వీడియోలో అయితే నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. సో నాకు ఈ రెండింటి గురించి ఎంతవరకు అయితే తెలుసు అంతవరకే చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తవారు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే దీని గురించి చెప్పుకుందాం అన్నమాట. దీంట్లో 2 వెరైటీలు కంపెనీస్ అయితే చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో అన్ని కంపెనీల్లోనూ చిన్న మిషను, పెద్ద మిషను అని ఉంటాయి. సో ఇది వచ్చేసి పెద్ద మిషన్ అనమాట. నేను దీనికన్నా ముందు చిన్న మిషనే వాడాను. దాని తర్వాత అంటే మనకి బట్టలు ఎక్కువ వచ్చే కొద్దిగా పెద్ద మిషను కావాలని చెప్పి కొన్నాను అనమాట. నేను చిన్నగా స్టార్ట్ చేసుకున్నప్పుడు అయితే నా దగ్గర చిన్న మిషనే ఉంది, సేమ్ షీలా కంపెనీనే. తర్వాత బట్టలు ఎక్కువ వచ్చే కొద్దీ నేనైతే ఇదైతే తీసుకున్నాను, అది అమ్మేసి. దీనికి ఏంటంటే మనకి చిన్న మిషన్కి వచ్చేసి బల్ల కొంచెం 1 మీటరే ఉంటుందన్నమాట. ఈ ఎక్స్ట్రా ముక్కు ఉంది కదా, ఈ ఎక్స్ట్రా అయితే ఉండదు. సో దీనికి వచ్చేసి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. చిన్న మిషన్కి అయినా సరే మనం కావాలి అనుకుంటే పెట్టించుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇదే మోడల్లో జిగ్జాగ్ మిషన్లు కూడా ఉంటాయి. దానికి ఏంటంటే ఓన్లీ జిగ్జాగ్ కుట్టు మాత్రమే పడుతుందన్నమాట. ఇది వచ్చేసి ఓన్లీ నార్మల్ కుట్టు మాత్రమే పడుతుంది. ఇది తెలిసిందే కదా, కుట్టు అడ్జస్ట్ చేసుకునేది మనం 2లో పెట్టేది కరెక్ట్గా మనం రెగ్యులర్గా కుట్టే కుట్టు అనమాట. ఇక్కడ 1లో పెట్టుకుంటే చిన్నగా వస్తుంది, బాగా దగ్గరగా వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి వెడం పెంచుకుంటూ వెళ్ళే కుట్లు అనమాట. దీనికి మనం మోటార్ కూడా ఫిట్ చేసుకోవచ్చు అండ్ అలాగే పాదాలతో తొక్కేది కూడా ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో ఏ మిషన్కైనా సరే ఈ చక్రం అనేది కామను. సో అలాగే ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని అయితే కుడదాం ఒకసారి. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్లో మనం 1 నుంచి ట్రై చేద్దాం. ఓకే, ఇది ఉంది కదా, ఇది ఇలా నొక్కి పట్టుకొని 1లో అయితే పెట్టేసుకుందాం. కుట్టు అనేది దగ్గరగా వస్తుంది అనమాట. మీకు కనిపించడం కోసం నేను కనిపించేలాగా థ్రెడ్ అయితే మార్చాను. ఇప్పుడు వచ్చేసి 2లో పెట్టుకుందాం. ఈ 2లో పెట్టుకునేది నార్మల్ కుట్టు. మనం బ్లౌజులు కుట్టేటప్పుడు ఏ కుట్టు అయితే పెట్టుకుంటామో ఆ కుట్టు అనమాట. ఇది వచ్చేసి నార్మల్ కుట్టు, కొంచెం దీనికన్నా ఫస్ట్ కుట్టు కన్నా కొంచెం దూరంగా వస్తుంది. ఇప్పుడు 3లో పెట్టుకుందాం. మనం ఇది తిప్పే కొద్దిగా ఇది పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇది ఒకసారి గమనించుకోండి మీరు. కుట్టు వెడల్పు పెరిగే కొద్దీ మనకి మిషన్ కూడా స్పీడ్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు 4. ఇప్పుడు వచ్చేసి 5లో పెట్టుకుందాం లాస్ట్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 1 2 3 4, ఇది వచ్చేసి 5 అనమాట. సో దీనికి వచ్చేసి ఇలా కుట్టు దూరం దగ్గర అనే జరుపుకునే ఆప్షన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఈ వీల్ అనేది ఎంత స్పీడ్గా తిరిగితే ఈ పాదం అనేది అంత స్పీడ్గా మూవ్ అవుతుంది. మనం అది తొక్కే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం స్పీడ్గా తొక్కితే స్పీడ్గా వెళ్తుంది, స్లోగా తొక్కితే స్లోగా వెళ్తుంది. పోతే ఇక ఈ మిషన్ గురించి అయితే ఇంకంతేనండి. ఇకపోతే ఈ ఉషా స్వింగ్ మిషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో ఎన్ని రకాల కుట్లు పడతాయి అనేది అయితే చూపిస్తానమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ ఎలక్ట్రికల్ మిషన్ మాత్రం, కరెంట్ పోయినప్పుడు వాడుకోవడానికి లేదు. కరెంట్ పోతే దీన్ని అయితే పక్కన పడేయడమే. సో ఇలా
నార్మల్ మెషిన్ ఉంటుంది కదా, అదైతే కరెంట్ పోతే మనం కాళ్ళతో తొక్కుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి అలాంటిది ఏమీ ఉండదన్నమాట. ప్లగ్తో కలిపిన పాదం అయితే ఊపిస్తారు. ఓన్లీ దీన్ని ప్రెస్ చేసుకొని మాత్రమే దీన్ని అయితే వాడతాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే దీన్ని, ఈ ప్లగ్ ఉంది కదా, ఈ ప్లగ్ని ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఇప్పుడు ప్లగ్కి అయితే పెట్టేద్దాం. ప్లగ్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ మనకు స్విచ్ ఉంటుంది, ఆన్ ఆఫ్. ఇప్పుడు ఇది ఆఫ్లో ఉంది, సో మనం దీన్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది అనమాట, కనిపిస్తుంది కదా. సో ఈ లైట్ అయితే వెలుగుతుంది. లైట్ వెలిగితే మనకి మిషన్ ఆన్ అయిపోయినట్టు. సో ఇప్పుడు దీన్ని మనం స్టార్టింగ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఎన్ని రకాల కుట్లు ఉన్నాయి అనేది మనకి కలర్తో పాటు ఇచ్చారు, ఏబిసిడి టైప్లో. సో మనం వీటిని చూసుకొని వీటిని అయితే సెట్ చేసుకొని కుట్టుకోవడమే. ఇప్పుడైతే మనం నార్మల్ కుట్టు పెట్టుకుందాం, ఓకేనా. నార్మల్ కుట్టు అయితే ఇదేమో ఇది కూడా అంతే, కొంచెం దగ్గరగా కుట్టు లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. సెలెక్టర్ లెంత్, ఓకే. సో దీనికి దారం ఎక్కియడానికైతే ఇది ఎలా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఈ డోర్ తీస్తే కింద మనకి బుట్ట బాబిన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి చిన్న మిషన్ బుట్ట ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది. కానీ అదే ఇదే అనుకోవద్దు, దానికన్నా ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. సో దీని బాబిన్స్ కూడా ప్లాస్టిక్లో వస్తాయి, ఇవి కూడా పెద్దగానే ఉంటాయి. అన్నిటికీ మనం సైడ్లో పెడతాం కదా, దీనికి మాత్రం ఫ్రంట్లో పెట్టుకోవాలి. దీనికి దారం ఎలా పోసుకోవాలంటే ఇది ఉంది కదా, ఈ వీల్ ఇలా బయటికి లాగి ఇది ఇలా తగిలించుకున్నాం కదా, ఈ రింగ్కి ఇలా దారాన్ని పెట్టుకొని ఇలా చుట్టుకొని దీనికి అది తిరుగుతుంది కదా, అలా పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం పాదాన్ని ప్రెస్ చేసినప్పుడు ఓన్లీ ఇది మాత్రమే తిరుగుతుంది అనమాట, ఈ పాదం తిరగదు. ఈ మన సూది అనేది మూవ్ అవ్వదు అనమాట. ఓన్లీ ఈ బాబిన్కి మనం పెట్టాం కదా, అది మాత్రమే తిరుగుతుంది. మనకి ఎంత దారం కావాలో అంతేలా పోసుకోవచ్చు. మళ్ళీ మనం దారం పోసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ వీల్ని ఎలా మనం లోపలికి అయితే నెట్టుకోవాలి. సో మళ్ళీ ఇవన్నీ ఇలా పెట్టేసుకోవడం. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడైతే థ్రెడ్ ఎక్కించుకుందాం. దీనికి థ్రెడ్ ఎక్కించుకోవడం కూడా ఈజీగానే ఉంటుంది. ఈ స్టెప్ 1, 2 అలా ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవడమే. ఫస్ట్ అయితే ఇలా దీనికి పెట్టి తర్వాత యూ షేప్లో ఇలా తిప్పాలి. తర్వాత ఇది ఉంది కదా, దీనికి ఇలా, తర్వాత ఇలా. జిగ్జాగ్ మిషన్లో నార్మల్ మిషన్ జిగ్జాగ్ అయినా సరే ఈ సూది అనేది ఇలా ఫ్రంట్కే ఉంటుందండి, అదొకటి గమనించుకోండి ఫస్ట్ మీరు. మనం నార్మల్ మిషన్కి అయితే ఇట్లా సైడ్ నుంచి ఎక్కిస్తాం కదా, దీనికి మాత్రం ఫ్రంట్ నుంచి పెట్టాలన్నమాట దారం. ఇప్పుడు నేను ఒక్కొక్క కుట్టు వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం నార్మల్ కుట్టేస్తున్నాం.
వచ్చేసి నార్మల్ కుట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం నార్మల్ కుట్ని కొంచెం వేడంగా వేసుకోవాలి అనుకుంటే ఇలా సెట్ చేసుకోవడం. ఈ రింగ్ ఉంది కదా, ఇది లెంత్ పెంచుకునేది అనమాట. సో ఇదన్నమాట లెంత్. సో నార్మల్ కుట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి జిగ్జాగ్ కుట్టు పెడతాం. జిగ్జాగ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా సి, ఇది వచ్చేసి లెంత్. దీన్ని ఆల్రెడీ మనం ఇక్కడ కుట్టి చూపించాం కదా అదనమాట. సో ఇప్పుడు సిలో జిగ్జాగ్ కుట్టు అయితే పెడదాం. ఇప్పుడు ఇది పెద్దగా వస్తుంది కదా, సో చిన్నగా పెట్టుకోవాలి అనుకుంటే ఇలా అనమాట. సో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళటమే మనం. ఇంకా దగ్గరకు కావాలనుకుంటే ఇలా, ఇంకా దగ్గరకు అయితే ఇలా. ఇక్కడ మనకి దారం కట్ చేసుకునేది కూడా ఉంటుంది, ఇదన్నమాట. ఓకే. జిగ్జాగ్లో ఇలా దగ్గర నుంచి దూరం వరకు పెద్ద కుట్ల వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి డి అంటే మన నార్మల్ స్టిచ్ ఉంది కదా, ఈ నార్మల్ స్టిచ్ మనకి జిగ్జాగ్ టైప్లో పడుతుంది అనమాట. దీన్నే మనం లెంత్ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేద్దాం. ఇదన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఈలో పెడదాం. దీనిపై ఈ కుట్టు పేరు ఏంటో కూడా నాకు అంత క్లారిటీగా అయితే తెలీదు, బట్ చూపిస్తాను చూడండి. అన్నిటి పేర్లు అయితే తెలియదు అనమాట. నాకు తెలిసిందల్లా నార్మల్ కుట్టు, జిగ్జాగ్, ఇవి వచ్చేసి డబుల్ కుట్లు అనమాట. నార్మల్ కుట్టులో డబుల్ కుట్టు అండ్ అలాగే త్రిబుల్స్, జిగ్జాగ్లో డబుల్, అలాగే ఇదేదో డిజైన్ లాగా ఉంది, ఇదైతే ఓవర్ లాక్ అనమాట. ఇవన్నీ మనం మగ్గం వర్క్లో ఉపయోగించే కుట్లు అనమాట. సో ఒక్కోటి అయితే కుట్టి చూసేద్దాం. ఇవి వచ్చేసి పెద్ద కుట్టు వచ్చింది కదా, దీంతో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు పద్దాకి ఇది ఇలా దారం అయిపోదు. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఈ కూడా అయిపోయింది. అలాగే ఇప్పుడు ఎక్ పెడదాం. మనకి ఏ కుట్టు ఏంటి అనేది అర్థం కావాలి అంటే మనం ఈ సెకండ్లో పెట్టుకొని కుట్టుకుంటేనే మనకి ఏ కుట్టు అనేది అయితే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. చిన్న కుట్టు అయితేనే. సో పెద్ద కుట్టు అయితే ఇలా అందవికారంగా ఉంది ఇది అయితే చూడడానికి, బట్ బాగుంది. ఇప్పుడు ఎప్పుడు అయిపోయింది కదా, జీలో పెడదాం. లాస్ట్ అనమాట ఇది వచ్చేసి.
లెంత్ అనేది తెలిసిందే కదా, సో నేనైతే లెంత్ పెట్టట్లేదు, అలాగే కుట్టుకెళ్తున్నా. ఇదన్నమాట, చూసారు కదా. ఇప్పుడు కింద వాటిని అయితే మనం ట్రై చేద్దామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ కలర్ బ్లూ కలర్ ఇచ్చారు కదా, మనం ఈ వీల్ అనేది, లెంత్ వీల్ అనేది మనం బ్లూలోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా. ఓకే, బ్లూలోకి పెట్టుకున్న తర్వాత ఇవి కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఏబిసిడీల ఆప్షన్ ఇచ్చారు కదా, సో ఇదే రకంగా వీటిని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కింద కుట్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే స్టార్టింగ్ ఏ. ఇది వచ్చేసి డబుల్ కుట్ అనమాట. నెక్స్ట్ బీలో పెడదాం. సో బీ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి సీలో పెడదాం. ఇప్పుడు ఇది ఏదో పామ్ ఎలకలాగా వచ్చింది చూడండి. డి అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఈ పెడదాం. ఇది వచ్చేసి ఈ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఎఫ్ పెడదాం. సో ఇది వచ్చేసి ఎఫ్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా జీ అన్నమాట.
సో ఇదన్నమాట ఈ మిషన్లో ఉన్న కుట్లన్నీ మీకైతే వేసి చూపించాను. మీకు ఇంతేనండి. దానికి దీనికి తేడా ఏంటి అంటే ఇంతే అనమాట. సో ఇందులో ఏంటి అంటే అన్ని కుట్లు ఒకే దగ్గర ఉంటాయి. సో వీటిని అడ్జస్ట్ చేసుకోవడం తెలిస్తే ఈజీగా అయితే కుట్టుకోవచ్చు అనమాట. కొంచెం బ్రెయిన్ వాడితే ఈ జిగ్జాగ్ కుట్టు ఉంది కదా, సో ఈ కుట్టుని వాడుకొని అయితే మనం హ్యాండ్కి కానీ నెక్కి కానీ ఇట్లా గోట్ టైప్లో అయితే వేసుకోవచ్చు అనమాట. చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది, పైపింగ్ టైప్లో దారంతో అన్నట్టు. ఇదైతే లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, సో అదనమాట. ఎంబ్రాయిడరీ కూడా వాడుకుంటారు. సో కొంతమందిని చూశానే కానీ ఎలా వాడాలో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే చూపించాను. అన్నీ చూపించావు కానీ ఇవేంటి అని అడుగుతారేమో, ఇవి కూడా పెట్టేస్తాను చూడండి మీకోసం. సో దీనికోసం అయితే నేను నార్మల్ కుట్టే పెట్టి చూపిస్తున్నాను అనమాట. సో ఇవేవో బాక్స్ లాగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం, అది ఎలా మూవ్ అవుతుంది అని. ఓకే, సో ఇది వచ్చేసి జిగ్జాగ్ కుట్టే పడుతుంది కానీ చాలా చిన్నగా అయితే పడుతుంది అనమాట. నార్మల్ కుట్టు ఏ లెంత్లో అయితే ఉంటుందో అలా పడుతుంది, చిన్నగా అయితే పడుతుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి 2-4కి పెడదాము. ఇదైతే చాలా స్లోగా వెళ్తుందండి. ఈ కుట్టు ఎలా ఉంది అంటే ఇందాక నేను చెప్పాను కదా పైపింగ్ లాగా వేసుకోవచ్చు అని. సో ఈ కుట్టుని వాడుకొని అయితే అలా వేసుకోవచ్చు అనమాట. దీన్ని వాడుకొని ఇది వచ్చేసి వెనక్కి వెళ్తుంది, మనం ముందుకు కుడుతుంటే వెనక్కి వెళ్తుంది. చూడండి ఒకసారి, రాదనమాట. మనం ఎంత వెనక్కి ప్రెస్ చేసినా సరే, ఎంత ముందుకి ఇలా ప్రెస్ చేసినా సరే అది మాత్రం వెనక్కి వస్తుంది. సో దీన్ని ఏం చేయాలంటే వెనక నుండి కుట్టుకోవాలి, అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదేంటో డిఫరెంట్గా వస్తుంది చూడండి, కింద పైన కూడా ఒకటే దారం వస్తుంది. సో మీరు అడిగిన డౌట్ అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. సో వీడియో మొత్తం చూసిన తర్వాత ఏంటి ఈ ముక్క కూడా చెప్పాలా, మాకు వీటి గురించి తెలీదా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో తెలియని వాళ్ళకి మాత్రమేనండి ఇది, తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. సో మెయిన్గా వీడియో చేయడానికి కారణం కూడా సో దీని గురించి అడిగారనమాట, అందుకే వీడియో అయితే చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.